చెప్పండి చెప్పండి సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్ మాట్లాడుతూ అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంట్లో ఎట్లా చెల్లుతుంది అన్నారు. సో మన పార్టీ నుంచి కూడా కొప్పులీశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్లుతారు? కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు. అది నేను మెదక్కు సంబంధించి అడిగిన. మీరు అడిగిన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు, కొప్పులీశ్వర్ మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయిండు. చెల్లిచ్చేది చెల్లి అని ప్రజలు చెప్తారు, నేను చెప్పాల్సింది నేను ప్రజలకు చెప్పిన. సార్, రైతు బంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా 5 ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి ఇప్పుడు ఆరో ఎకరం కూడా ఏమని ఏం చేసిండే? 6 ఎకరాల నుండి కోటీశ్వరుడా, 7 ఎకరాల నుండి కోటీశ్వరుడా? ఓ 15-20 ఎకరాలు దాటిలకు లిమిట్ పెడితే అదొక అర్థం ఉంటుంది. కానీ మరీ 5 ఎకరాలు మేము బ్రదర్ ఇది ఒకటే చెప్తున్నా నేను. ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా I/1 దాని సృష్టికర్త నేనే, రైతు బంధు సృష్టికర్త తెచ్చి ఇచ్చింది నేనే. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. ఒక కనీసం 10-15 ఏళ్ల పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతుందని పెట్టిన అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద GSDP ఆఫ్ తెలంగాణ బై 18.36%. తెలంగాణ GSDPకి 18.36% కూర్చినటువంటి శాఖ వ్యవసాయ శాఖ, రైతాంగం. అగ్రికల్చర్ సెక్టర్ నుండి GSDPకి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది, విచ్ ఇస్ గ్రేట్. నేను అనుకున్న కళ నెరవేరింది. ఇంకొక 5-6 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం. రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం, కొంచెం ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ. కానీ ఇంత హాఫెజాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాలిన చర్యలు మాత్రం మేము చేయలే. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ వ్యవసాయ మంత్రి కూడా మాట్లాడిండు, అందరూ మాట్లాడుతున్నారు. తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. నీ 3వసారి అయిందే బాబు సార్. కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది, దాన్ని ఎట్లా చూస్తారు? ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కోర్టులో. సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే, ₹1 కూడా రికవరీ చేయలేదు. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్ నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము? ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను. ఆయన పట్టుకరావడానికి పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం పరగకూడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. ఆమె కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైనార్టీ సోదరులకు నాది ఒకటే విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే
వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. మీకు బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బ్రహ్మాండమైన నీతి నిజాయితీ ఉన్న పార్టీ, మంచి పార్టీ, మిమ్మల్ని ఆదుకున్న పార్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టిన పార్టీ, మీ బడ్జెట్ 12,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ని ఆదరించండి. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉంటుంది, మీ సంక్షేమాన్ని కాపాడుతుంది, మీ రిజర్వేషన్లు కాపాడుతుంది, మీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్కే ఓటేసి బీఆర్ఎస్ని గెలిపించమని తెలంగాణ ముస్లిం బిడ్డలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. మైనార్టీ సిఓఈ బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేశారు సార్. మైనార్టీ స్కూల్ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య కల్పించాలనేసి సిఓఈ బ్రాంచెస్ అంటే సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. అయితే దాంట్లో ఫ్యాకల్టీ లేదు, విద్యార్థులు లేరనే సాకుతో ఇప్పుడు బ్రాంచెస్ మొత్తం ఎత్తేస్తున్నారు. బ్రదర్, నేనేమంటున్నా అంటే మైనార్టీ విద్యార్థుల యొక్క మంచి కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళు కానీ మంచి కానీ ఎవరు చేయలే. బీఆర్ఎస్ ఇచ్చిన స్కాలర్షిప్ ఇవ్వలే. ఐఏఎస్ కోచింగ్ కానీ విదేశీ స్కాలర్షిప్ కానీ చాలా ఇచ్చినాం. టెమరిస్ పెట్టి ఒక రికార్డు నెలకొల్పినాం. ఇండియాలో ఎక్కడ లేవు, మేము పెట్టినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ముంచుతున్నట్టుగానే తీయగా మాట్లాడుతుంది తప్ప ఏం మంచి పని చెయ్యదు. వాళ్ళు ఎత్తేస్తారు గ్యారంటీగా. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు మైనార్టీ అభివృద్ధి మీద. కాబట్టి బీఆర్ఎస్ఏ మీకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీని బలపరచండి. టెమరిస్ మేము యాజ్ టీజ్గా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.